నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. నేను శ్రీత. తెలంగాణ ప్రభుత్వం మంత్రులపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం దుమారం రేపుతోంది. దీనిపై వచ్చిన వార్తలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చినా కూడా ఆ ఇష్యూ చల్లరడం లేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటనలతో అటు మంత్రివర్గంలో ఏదో జరుగుతుందన్న చర్చ అయితే సాగుతోంది. ఇక తెలంగాణలో మంత్రుల మధ్య అసలు ఏం జరుగుతుంది? సీఎం రేవంత్, భట్టి విక్రమార్క ప్రకటనలను ఎలా చూడాలి? ఈ విపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేబినెట్ లో వార్ కొనసాగుతుందా? ఇదే అంశం గురించి వాళ్ళ డిఎన్ఏ విత్ భరత్ లో డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో భరత్. భరత్, చూస్తున్నాం తెలంగాణలో మంత్రుల మధ్య ఏం జరుగుతుందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి కాబట్టి సో దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? సో మీరు చూస్తున్నారు, లాస్ట్ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ఒక ప్రముఖ ఛానల్ ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం, ఆ కథనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒక మంత్రికి, ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధం ఉంది అని చెప్పే విధంగా ఏదైతే కథనం వచ్చిందో, దాని తర్వాత ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్, ఐఏఎస్ అధికారులు సీరియస్ కావడం, ఐపీఎస్ అధికారుల సంఘం అందరూ ఖండించడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన కథనం ఏదైతే ఉందో, దీని వెనుక అసలు లోగుట్ ఏంటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మీద నెగటివ్ కథనం ఎందుకు రాయాల్సి వచ్చింది అని ఆయన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఒక కథనం రాశారు. అది మరొకసారి ఈ వివాదాన్ని, అంటే మొన్న వాళ్ళు ఆ ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇట్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్, దీనికి రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే దీనికి ఇది బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ కాదు, రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అంటూ వాళ్ళిద్దరిని వెంటనే రిలీజ్ చేశారు. సో అక్కడతో సర్దుమనిగిందేమో అని అనుకున్నారు. బట్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన కథనంతో ఏదైతే ఉందో, దీని వెనుక, తెర వెనుక ఇది జరిగింది. తెర వెనుక సింగరేణి బొగ్గుగన్లు, నైని బొగ్గుగన్లు, నైని ఒడిశాలోని నైనిని సింగరేణి చేజెక్కించుకుంది బొగ్గుగన్ని. అంటే బొగ్గుగన్ల వేలంపాటల్ని గతంలో వ్యతిరేకించారు. అంటే చాలా మంది కోల్ బ్లాక్స్ ఓన్లీ ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి. సో దాని మధ్య పోటీ, మన సింగరేణి వెళ్ళి ఒడిశాలో కూడా, సింగరేణికి ఇక్కడే బొగ్గు గనులు ఉన్నాయి, బట్ ఇప్పుడు ప్రభుత్వం విధానం మార్చింది. ఎక్కడైనా సరే బొగ్గు గనులు యాక్షన్ ద్వారా కాంపిటేటివ్ బిడ్డింగ్ లో ప్రైవేట్ సంస్థలు చేయొచ్చు, పబ్లిక్ సంస్థలు కూడా చేయొచ్చు. సో నైనీలో తెలంగాణ మన సింగరేణికి బొగ్గు గనులు అక్కడ వచ్చాయి. దానిలో బీఆర్ఎస్ హయాంలో టెండర్ల విషయంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది అన్న విషయం వచ్చింది. సో ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే, వ్యాపార ప్రయోజనాల కోసం మీడియాను వాడుకుంటున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కథనం ఇచ్చారు. సో చాలా సెన్సేషనల్ అలిగేషన్ అదేంటంటే, భట్టి విక్రమార్క తను అనుకున్న ఛానల్కి కావాలి ఈ టెండరు, అందుకోసం దాన్ని డీఫేమ్ చేసే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాన్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన బ్రదర్ కావాలనుకుంటున్నారు ఆ టెండరు, భట్టి విక్రమార్క తను ఆ మీడియా సంస్థ కలిసి వాళ్ళిద్దరికి కావాలనుకుంటున్నారు, అందుకని గొడవ జరిగిందని చెప్పి ఒక సంచలన కథనం ఇచ్చింది. దాని మీద వాళ్ళ భట్టి విక్రమార్క రియాక్ట్ అవుతూ ఆయన ఆంధ్రజ్యోతిని, రాధాకృష్ణను ఆయన చెబుతూ ఒక మాట కూడా అన్నారు, దాన్ని రాయించిన వాడి సంగతి కూడా నేను తెలుస్తా అని అన్నారు. రాయించిన వాళ్ళు ఎవరు అని ఆయన ఉద్దేశం ఆయన చెప్పలేదు డైరెక్ట్ గా, బట్ నేను చెప్తున్నా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయించాడు అని భట్టి విక్రమార్క అనుకుంటున్నారు. అంటే ఇన్సైడ్ ఈ విషయం అంతా కూడా బయటికి బొక్కడానికి మొదలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆ కథనం వచ్చినప్పుడు బీఆర్ఎస్ గానీ లేకపోతే నమస్తే తెలంగాణ పత్రిక గానీ ఇది అంతా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నారు, రేవంత్ రెడ్డి రాయించారు ఆ ఛానల్లో అని చెప్పి అప్పుడు ఆరోపణ చేశారు. సో దాని మీద అంటే ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ సందర్భంలో గానీ నమస్తే తెలంగాణ పత్రిక, బీఆర్ఎస్ అందరూ కూడా కోమటిరెడ్డి మీద రాయించింది సీఎం ఆజ్ఞ లేదే ఛానల్ రాస్తుంది, ఆ కింది స్థాయి జర్నలిస్టులను బలిపశువు చేస్తున్నారు అని చెప్పి ఆరోపించారు. సో ఇప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చి అది రాయించింది సీఎం కాదు, అది రాయించింది భట్టి విక్రమార్క ప్లస్ ఎన్టీవీ ఛానల్. ఎందుకంటే భట్టి విక్రమార్క ఎన్టీవీ కొంత సన్నిహితంగా ఉంటుంది, అది ఎవరికైనా తెలుసు. ఎందుకంటే ఇవాళ భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ కూడా ఎన్టీవీ లైవ్ బ్రాడ్కాస్ట్ అందరికి ఇచ్చింది. ఇవాళ భట్టి విక్రమార్క
ఇవాళ ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఆయన ప్రజాభవన్ లో ప్రెస్ మీట్ పెడితే దాని లైవ్ లింక్ సిగ్నల్ కూడా ఎన్టీవీ ఇచ్చింది. అందరికీ ఓపెన్ సీక్రెట్. రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేస్తుందన్నది కూడా ఓపెన్ సీక్రెట్. మనం ఉన్న విషయం మాట్లాడుకోవాలి. మీడియా ఇప్పుడు వర్గాలుగా విడిపోయింది. ఎల్లో మీడియా అంటున్నారు, బ్లూ మీడియా అంటున్నారు, పింక్ మీడియా అంటున్నారు. ఒక్కో వర్గం, ఒక్కో మీడియా, ఒక్కో పార్టీకి కొమ్ము కాస్తుంది. సో ఆంధ్రజ్యోతి ఈ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి, దానిలో నో డౌట్. బట్టి విక్రమార్కకు ఎన్టీవీ ఫేవర్ గా ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఖమ్మం జిల్లా అని, అది నో డౌట్. ఇవాళ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇవాళ బట్టి విక్రమార్క మాట్లాడిన లైవ్ లింక్ ప్రభుత్వం నుంచి రాలేదు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడతారు, అది ఎన్టీవీ లైవ్ లింక్ ఇచ్చింది. సో ఆయన ఆ విధంగా ఆరోపణలు చేశారు. సో ఒక్కో మీడియాకు ఒక్కోళ్ళు సన్నిహితంగా ఉన్నారు. సరే, మనం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం అన్నది కరెక్ట్ కాదు. సో మీడియా ఆ విధంగా బయాస్ గా ఉంది. నిష్పాక్షిక న్యూట్రల్ మీడియా అంటూ ఏది లేదు. చాలా ఉన్నమాట వాస్తవం చెప్తే. సో ఆయన ఆరోపణ చేయగానే బట్టి విక్రమార్క ఎవరు రాయించారో మాకు తెలుసు, దీని వెనక ఉన్నది ఎవరో తెలుసు అని చెప్పి ఆయన రాధాకృష్ణన్ తిట్టారు. తిట్టేసరికి ఎవరు రాయించారు అని బట్టి విక్రమార్క ఉద్దేశం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నైని బొగ్గు బ్లాక్ అంటగడుతూ ఎవరు రాశారని ఆయన ఉద్దేశం, బట్టి విక్రమార్క ఉద్దేశం అంటే రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతికి చెప్పి రాయించారు ఈ వార్తను. ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇద్దరికి క్లాస్ తీసుకున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది. నేనేం తక్కువ చేశాను మీకు ఉత్తమ్ బట్టి అని చెప్పి కేబినెట్ లో నిలదీశారు మంత్రులందరినీ అని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక, ఇదే రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఆయన వ్యాసం రాశారు. సో జనరల్ గా ఆంధ్రజ్యోతి ఆర్టికల్ అంటే, లేకపోతే రాధాకృష్ణ రాసేదానికి దానికి ఒక క్రెడిబిలిటీ, శాంక్టిటీ ఉంది. ఆయన రాసే దానిలో చాలా ఇన్సైడ్ విషయాలు కూడా, ఆయన ఎవరికి తెలియని విషయాలు కూడా బయట పెడతారని చెప్తారు. సో ఇది అదేవిధంగా సెన్సేషనలిజం, చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో అప్పుడు రాసినప్పుడు కూడా అది రేవంత్ రెడ్డి రాయించారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. రేవంత్ రెడ్డి అనుకూలంగా కేబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి గతంలో మంత్రుల క్లాస్ తీసుకున్నారు, ఇన్క్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరిని కూడా అన్నారు మీకేం తక్కువ చేశారని. వాళ్ళ మీద కూడా ఫైర్ అయ్యారన్నప్పుడు నాతో ఆ ఇద్దరిలో ఒక మంత్రి అటెట్లా రాస్తారు మీరు, మా మీద రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టాడా, మా క్లాస్ తీసుకున్నాడా అని ప్రశ్నించిన సందర్భం ఉంది. నేను అప్పుడు ఏమన్నానంటే, రాసింది మేం కాదు కదా, రాసింది ఆ మీడియా ఛానల్ కదా, దాన్ని మేము క్యారీ చేయలేదు, రాసింది ఆంధ్రజ్యోతి కదా, మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని. మీరు అడగండి, రాసిన వాళ్ళని అడగండి అని చెప్పాను. సో ఇప్పుడు ఈ మంత్రివర్గంలో ముఖ్యమంత్రికి ఓ ఛానల్ కొమ్ము కాస్తుంది, బట్టి విక్రమార్కకు ఒక ఛానల్ సపోర్టు. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాప ఏ ఛానల్ సపోర్ట్ లేదు, ఆయన ఆ విధంగా చేసుకోలేదు. ఒక్కో మంత్రుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కో ఛానల్ సపోర్ట్ చేసే విధంగా అయిపోయింది. అందుకని ఇవాళ ఎక్కడ బట్టి విక్రమార్క తన్ను అంటాడన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇందాక సభలో, ఖమ్మం సభలో మాట్లాడుతూ, మీరు ఛానల్ గొడవ ఉంటే ఏమన్నా చూసుకోండి, మా మంత్రుల మధ్య చిచ్చు పెట్టొద్దు అని చెప్పి. అసలు ఆంధ్రజ్యోతి కథనం గతంలో మంత్రులు కేబినెట్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదు? లీక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి అని అనుకుంటున్నారు కదా. నేను తిట్టలేదు మా మంత్రులను ఎందుకు చెప్పలేదు రేవంత్ రెడ్డి ఆ రోజు? ఎందుకు చేయలేదు? ఇప్పుడు బట్టి విక్రమార్క సీరియస్ అవుతున్నారు, ఇది చేయి దాడుతుందన్న ఉద్దేశంతో ఏదో అన్నారు. అందులో ఆంధ్రజ్యోతి పేరు పెట్టలేదు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డికి దన్నుగా ఉంది, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉంది, అక్కడ టీడీపీకి అనుకూలంగా ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. మనం వైసీపీకి వ్యతిరేకంగా ఉంటుంది, దానిలో ఇంకే ఇది లేదు. బట్ ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ రాధాకృష్ణకు ఒక రకంగా చాలా మంది అభిమానులు ఉన్నారు, ఆయన నిజాన్ని నిక్కచ్చిగా బయట పెడతారని చెప్పి ఆయన స్టాండ్ క్లియర్. ఇంకా దర్ ఇస్ నో డౌట్. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ ఇప్పుడు మీడియా మీరు తప్పు చేస్తున్నారు అనే బదులు, ఈ లీక్ మొన్న కేబినెట్ మంత్రుల్ని నేను తిట్టాను అని ఒక 3 నెలల క్రితం కథనం వచ్చినప్పుడు, కేబినెట్ లో మంత్రుల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్కని తిట్టానని చెప్పినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదు? సో సెలెక్టివ్ లీక్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి, దానిలో డౌట్ ఏముంది? ఇంకొక మాట కూడా అన్నారు. ఇప్పుడు ఇవాళ కథనం వెనుక కూడా ఈ నైని బొగ్గు బ్లాక్ ఇదంతా బయట పెట్టింది కూడా అది రాయించింది రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటా, నో డౌట్. కానీ ఒక మాట ఏంటంటే, ఒకవేళ మీరు అన్నట్లు ఇందాక మీకు గొడవలు ఉంటే తలుపులేసి కొట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, మా మంత్రుల్ని మీరు బ్యాడ్ చేయొద్దు, వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రాసే ముందు నన్ను సంప్రదించండి అని ఒక పాయింట్ అయితే అన్నారు రేవంత్ రెడ్డి. ఆయన ఎందుకు మరి ఆంధ్రజ్యోతి పేరు తీసుకోలేదు? భయమా?
రాధాకృష్ణ అని బట్టి విక్రమార్క తీసుకున్నారు కదా, మరి ఎందుకు తీసుకోలేదు? ఆయన చేయకపోతే ఎందుకు తీసుకోలేదు? గతంలో ఎన్టీవీని ఎన్నికలకు ముందు ఆయన రేవంత్ రెడ్డి వాళ్ళు కరెంట్ పవర్ ఇష్యూలో అమెరికాలో యుఎస్ఏలో ఒక వ్యాఖ్యలు చేశారు, 24 గంటల పవర్ అవసరం లేదని చెప్పి. అది ఎన్టీవీ దాన్ని ప్రముఖంగా చేసింది. చేసినప్పుడు రేవంత్ రెడ్డి బెదిరించారు, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో మీ సంగతి చూసుకుంటాం, ఇది చేద్దాం అది చేస్తాం, ఏమనుకుంటారని బెదిరించిన పరిస్థితి ఉంది. సరే, రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సఖ్యత ఉన్నట్టుంది. మన ఎన్టీవీ కోటి దీపోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, కోటి దీపోత్సవం చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది. నరేంద్ర చౌదరి గారిని భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో చాలా మంది కూడా దానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కూడా అటెండ్ అవుతారు. ఇప్పుడు కాదు, దాదాపు 10-12 సంవత్సరాలుగా కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి వచ్చి రేవంత్ రెడ్డి దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని చెప్పారు. సో అంతా ప్యాచప్ అయిపోయింది అనుకున్నారు. కాకపోతే అల్టిమేట్లీ ఎన్టీవీకి రేవంత్ రెడ్డి కంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి బట్టి విక్రమార్క, ఎందుకంటే నరేంద్ర చౌదరి గారు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి బట్టి విక్రమార్కకి ఎన్టీవీకి ఆ సాన్నిహిత్యం ఉంది. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇవాళ బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ లైవ్ లింక్ ఎన్టీవీ నుంచి వచ్చింది, ప్రభుత్వం నుంచో లేకపోతే వేరే నుంచి రాలేదు. అసలు ప్రెస్ మీట్ ఉన్నట్టు కూడా ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదు, ఒక 3-4 ఇన్ఫార్మ్ చేశారు, తర్వాత ఎన్టీవీ లైవ్ లింక్ నుంచి తీసుకోమన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ఎన్టీవీకి బట్టి విక్రమార్కకి సాన్నిహిత్యం ఉంది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డిని పూర్తిగా కాపాడుతుందన్న విషయంలో సందేహం లేదు. టీఆర్ఎస్ నమస్తే తెలంగాణ ఎటువంటి వాళ్ళిద్దరు ఒకటన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అది కేసీఆర్ పేపర్ టీ న్యూస్ అయినా నమస్తే తెలంగాణ. సో పత్రికలు, పార్టీలు, నేతలు దేనికి అనుగుణంగా దానికి విడిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి విల్ డిఫెండ్ టీడీపీ. ఈ విషయంలో సందేహం అయితే ఎవరికేం లేదు కదా. సో ఇక్కడ అల్టిమేట్ గా ఏం జరుగుతుందంటే మంత్రులు కలిసి టెండర్లు పంచుకున్నట్టు వీళ్ళ టెండర్ల పంచాయతీ సింగరేణి ఇప్పుడు ఎందుకంటే నైని బ్లాక్ మనకు సింగరేణికి దక్కింది. వీళ్ళంతా బయటికేమో సింగరేణి ప్రైవేటు పరం చేయొద్దు అని అంటారు, ప్రైవేటు యాక్షన్లోనేమో పాల్గొని ఈ టెండర్ల కోసం పంచాయతీ. అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ అంతే, మేము సింగరేణిని ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మళ్ళీ తీసుకొచ్చి అది ప్రతిమా శ్రీనివాసరావుకి ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అది కోమటిరెడ్డి కంపెనీ కాంట్రాక్ట్ కావాలా, బట్టి విక్రమార్క కాంట్రాక్ట్ కావాలా, ఎవరికి కాంట్రాక్ట్ కావాలి? ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డికి ఆయన ఫైనాన్షియల్ గా బెనిఫిట్ పొందాలా? రాజకీయం అంటే ఈ విధంగా అయిపోయింది. ఒక విధంగా డబ్బులు లేనిది రాజకీయం లేని విధంగా లేదు, కాంట్రాక్ట్ల కోసం కొట్టుకుంటారు. అయితే బట్టి విక్రమార్కకు ఒక విషయం ఫ్రాంక్ గా చెప్పాలి. బట్టి విక్రమార్క గారు నాకు తెలియదు మీకు ఈ కోల్ విషయంలో, ఈ నైని కోల్ బ్లాక్ విషయంలో మీకు నిజంగానే అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అది చేసినట్టు మీరు ఎన్టీవీ కలిసి దాన్ని చేజెక్కించుకుంటున్నారా లేదా అన్న విషయంలో లేదు. కానీ బట్టి విక్రమార్క గారు నేను సూటిగా చెప్తున్నా, మీరు చాలా డిఫేమ్ అయ్యారు. బిల్లుల చెల్లింపు విషయంలో గతంలో ఎన్ని లేని విధంగా బిల్లుల చెల్లింపు విషయంలో ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఆర్థిక మంత్రి డబ్బులు తీసుకుంటున్నారని కింది స్థాయి వరకు కూడా పాకిపోయింది. మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. మీరు దాని మీద కూడా వివరణ ఇచ్చి, లేదు మేము బిల్లులకు డబ్బులు తీసుకోవట్లేదు, ఇగో ఇది ట్రాన్స్పరెంట్ గా జరుగుతోంది అని చెప్పే ప్రయత్నం చేయాలి. దానికి కూడా వివరణ ఇవ్వాలి. ఓపెన్ కింది స్థాయి కార్యకర్తలు, కింది స్థాయి పంచాయతీ దానిలో కూడా ఈ విధంగా మాట్లాడుకుంటారు. బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే గతంలో ఏంటంటే ఒక 10-15 కోట్లు 20 కోట్లు దాటితే బిల్స్ మీద ఓపెన్ సీక్రెట్ ఏంటంటే 6% కమిషన్ టెండర్లు కానీ లేకపోతే బిల్స్ శాంక్షన్లు కానీ ఉంటుండేది. కానీ చిన్న వాటికి కూడా 50 లక్షలు, ₹1,00,00,000 దానికి కూడా బిల్లులు శాంక్షన్ చేసినందుకు, బిల్లు ప్రభుత్వానికి పెండింగ్ బిల్స్ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి ఇవ్వని బిల్స్ కూడా ఉన్నాయి, దానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. కింది స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. దాని మీద చాలా డిఫేమ్ అయినారు బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా ఉండి. దీనికి ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు మైక్ ముందు వచ్చి చాలా మంది మాట్లాడరు, కానీ కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో ధర్నా చేశారు కదా. సో బట్టి విక్రమార్క ఆ విషయంలో చాలా డిఫేమ్ అయినారు. ఆయన ఆ విషయంలో ఇవ్వాలి. ఈ నైని బ్లాక్ సంగతి ఏందో కానీ, బట్ ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతే, ఏంటంటే ఒకరినొకరు తవ్వుకునే ప్రయత్నం చేస్తారు, ఒకరినొకరు దెబ్బ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్లీ ఇప్పుడు రాజశేఖర రెడ్డిని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశారు, కానీ ఆయన క్లియర్ స్ట్రాంగ్ లీడర్ గా ఎమర్జ్ అయినప్పుడు ఆ ఇబ్బంది రాలేదు. బట్ రేవంత్ రెడ్డికి ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు.
అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు నా మంత్రివర్గ సహచరుల మీద మీరు ఆరోపణ చేస్తారా అని చెప్పినప్పుడు మీ మంత్రివర్గ సహచరులు మీరు తిట్టారు కేబినెట్ మీటింగ్ లో నా పత్రిక రాసినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదు? ఆంధ్రజ్యోతి కథనాన్ని 3 నెలల క్రితం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టాను, బట్టిని తిట్టాను అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఖండించాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాతోనే అన్నారు, మాకు రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకుంటారా, మాకు క్లాస్ తీసుకుంటారని మీరు ఎందుకు రాశారంటే నేను అన్నాను, మేము రాయలేదండి, అది మేము క్యారీ చేయలేదు, క్యారీ చేసిన సంస్థను అడగండి అని చెప్పాను. ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా మీద రాసేంత దమ్ముంది, మమ్మల్ని అంటాడా రేవంత్ రెడ్డి అని చెప్పి. సో ఇట్లా ఇష్యూస్ ఇవన్నీ కూడా కాంగ్రెస్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజింగ్ కాదా? ఇంకొకటి, నిజంగా ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ కాంట్రాక్ట్ గురించి గనక వార్త రాసుంటే మాత్రం అది చాలా తప్పు. ఆ విధంగా నేనేమంటానంటే దీనిలో అల్టిమేట్గా పాపం దొంతు రమేష్ని కింది స్థాయి వాళ్ళని అరెస్ట్ చేశారు. దొంతు రమేష్నో లేకపోతే ఇంకా మన సుధీర్ని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఛానల్ మేనేజ్మెంట్ లేకపోతే నేను ఇప్పుడు చీఫ్ ఎడిటర్గా ఉన్నాను, సునీత నేను చీఫ్ ఎడిటర్గా ఉన్నాను. ఇప్పుడు ఇటువంటి వార్తా కథనాలు రావాలంటే, ఇంత పెద్ద వార్తా కథనాలు రావాలంటే మామూలు జర్నలిస్టులు ఎవరో చేస్తే జరగదు, అది పై స్థాయిలోనే జరగాలి. ఎన్టీవీ వార్తా కథనం నాకు తెలిసి పైనుంచి వచ్చి ఉండాలి, సిఇఓనో చైర్మన్ లెవెల్లో ఆదేశాలు వస్తూనే జరగాలి. కింది స్థాయి నుంచి ఆ విధంగా డిసిజన్ అటువంటిది తీసుకోరు. కొన్నిసార్లు మాకు తెలియకుండా కూడా జరుగుతాయి తప్పులు, జరిగినప్పుడు వెంటనే తీసేయమని కూడా చెప్తాం. మాకు తెలియకుండా కింది స్థాయిలో కూడా సిబ్బంది ఆఫ్ ది రికార్డ్ లో లాంటి న్యూస్ ఐటమ్స్ లో ఇది పెట్టదగిల్సింది కాదు. అక్కడ ఏమైందంటే ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలానా అవినీతి ఆరోపణ లేకపోతే ఇంకా వేరేదైతే అంత సీరియస్నెస్ అయి ఉండదు కాదు. మహిళా ఐఏఎస్ అధికారి అని చెప్పి ఆ మహిళా ఐఏఎస్ అధికారి ఎవరో కూడా హింట్ ఇచ్చారు. కోమటిరెడ్డి పేరు చెప్పలేదు కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి అన్నారు. ఇక మిగిలింది ఎవరు నల్గొండలో? కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరే కదా. సో ఆయన తన శాఖలోకి బదిలీ చేయించుకున్నారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఎవరు మహిళా అధికారులు లేరు, వెంకటరెడ్డి శాఖలో మహిళా అధికారులు ఉన్నారు. కలెక్టర్ గా పనిచేశారు, తన శాఖలో అధికారిగా కూడా పనిచేశారని చెప్పారు. సో ఇక అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అర్థమైపోయింది, ఆ మహిళా అధికారి పేరు కూడా అర్థమైపోయింది. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తే చాలా సమస్యలు వస్తాయి. మనం మీడియాగా వ్యక్తుల సినిమా స్టార్లు వేరు, పొలిటీషియన్స్ వేరు. సినిమా స్టార్లు, ఎఫ్ఐఆర్లు అది ఓకే. వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూస్తే గనక చాలా సమస్యలు వస్తాయి. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా లేకపోతే కేటీఆర్ అయినా సరే. కేటీఆర్ గురించి కూడా చాలా ఒక హీరోయిన్ అంటగడుతూ చాలా మంది సోషల్ మీడియాలో దానిలో కామెంట్ చేస్తున్నారు. తప్పు కదా. కేటీఆర్ కుటుంబంలో ఎంత బాధ అవుతుంది. నిజంగా మీరు వెళ్ళి చూసారా ఏమైనా జరిగిందని ప్రూఫ్ ఉందా? కాంక్రీట్ గా ప్రూఫ్ లేని ఆమె హీరోయిన్ కాబట్టి ఓకే, బట్ అదర్వైజ్ సేమ్ ఇదే ఐఏఎస్ ఐపీఎస్ అధికారం లేకపోతే ఇంకా వేరే ఏదన్నా అయితే గనక డెఫినెట్ గా అది చాలా పెద్ద ఇష్యూ అయి ఉండదు. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద రాసినా, కేటీఆర్ మీద రాసినా, ఎవరి మీద రాసినా తప్పనే నేను అంటాను. ఇట్స్ నాట్ కరెక్ట్. ఏదైతే ఆ విధంగా చేయడాన్ని 100% నేను తప్పనే చెప్తాను. సో ఇక్కడ కోమటిరెడ్డి మీద ఆ కథనం ఎందుకు రాశారు ఏంటి, దానికి ఎందుకు మళ్ళీ వాళ్ళు విత్డ్రా చేసుకుని క్షమాపణ చెప్పాల్సింది అనేది పక్కన పెడితే, సరే ఎన్టీవీ ఈ విషయంలో మిస్జడ్జ్మెంట్ కావచ్చు, తప్పు కావచ్చు, బట్ నెక్స్ట్ ఏ మీడియానైనా వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడడం మొదలు పెడితే గనక దానికి హద్దు అదుపు అన్నది ఉండదు. కేటీఆర్ మీద ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడచ్చు రేపు, బట్ కాంగ్రెస్ మిమ్మల్ని కూడా రేపు అనొచ్చు కదా, రేపు రేవంత్ రెడ్డినో లేకపోతే వేరే వాళ్ళకు కూడా ఏదో లింక్ కడుతూ రాయొచ్చు కదా. సో రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో ఏకం కావాలి. ఏంటంటే కేటీఆర్ మీద రాస్తే సంతోషం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద రాస్తే సంతోషం, ఐఏఎస్ అధికారులు ఏకమైనట్టు రాజకీయ నాయకులు కూడా ఏకం కావాలి. అంటే మీరు అన్నట్లు ఇదంతా పై స్థాయి నుంచి చెప్తేనే వార్త రాశారని అనుకోవచ్చా? ఏది ఇప్పుడు ఇందాక ఏదైతే న్యూస్ ఐటమ్ ఏదైతే పడింది అని చెప్పేసి కోమటిరెడ్డి గురించి పర్టికులర్ గా అని ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాశారు. అది చెప్తే ఆంధ్రజ్యోతి మొదలేమనుకున్నారు, మొదలు అనుమానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వార్త వచ్చినప్పుడు సీఎం మీద అందరికి అనుమానం కలిగింది. నమస్తే తెలంగాణ రాసింది, ఇది రాయించింది సీఎంఏ అని చెప్పింది.
ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ ఛానల్, దానికి సన్నిహితమైన ఛానల్, ఇది రాసింది సీఎం అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఈ రోజు చెప్పిన తర్వాత దానికి ఇప్పటి వరకు అందరికీ అదే పర్సెప్షన్ ఉంది. నిజానికి ఈ విషయం నైని బ్లాక్ అని సంబంధించి నేను వాస్తవంగా చెప్తున్నా. నాకు ఒక ఎమ్మెల్యే శుక్రవారం సాయంత్రమే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కోమటిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే నాకు శుక్రవారం సాయంత్రమే చెప్పారు, నైని బ్లాక్ గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాన్ని ఆపోజ్ చేస్తున్నారు, తనకు టెండర్ కావాలని చెప్పలేదు, దాన్ని ఆపోజ్ చేస్తున్నారు, బట్టి విక్రమార్కకు రాకుండా చేస్తున్నారు, ఎందుకంటే ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క కాబట్టి అందుకోసం బట్టి విక్రమార్క ఇది రాయించారని నాకు ఒక ఎమ్మెల్యే చెప్పారు శుక్రవారం సాయంత్రమే. కానీ నా దగ్గర పూర్తి ఆధారం లేదు దానికి సంబంధించి. నేను బట్టి విక్రమార్క మీద ఆరోపణ చేసినప్పుడు, లేదా ఆ ఛానల్ మీద ఆరోపణ చేసినప్పుడు నా దగ్గర పూర్తి ఆధారం లేదు. అది ఎమ్మెల్యే పర్సెప్షన్ కావచ్చు. నా దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా అటువంటి సెన్సేషన్ కథనం ఇవ్వడం కరెక్ట్ కాదేమో, దీని గురించి ఆలోచించాలని నేను అనుకున్నాను. అంతలో ఇవాళ ఆంధ్రజ్యోతి రాశాను. ఆ ఎమ్మెల్యే శుక్రవారం రాత్రి మాట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితమైన ఎమ్మెల్యే ఇదే విషయం నాకు చెప్పారు. చెప్పినా ఎందుకు చేయలేదంటే, సరే ఒక సెన్సేషన్ రాష్ట్రాన్ని షేక్ చేసే విషయం అయినప్పుడు దానిలో మరింత ఎవిడెన్స్ అవసరం, మరింత ఇది అవసరం. ఎందుకంటే మన ఛానల్ మీద కూడా ఇవ్వాలి, ప్లస్ డిప్యూటీ సీఎం గురించి కూడా మాట్లాడుతున్నాను. సో దానిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా క్లియర్ గా ఇదే అని చెప్పి రాశారు. ఇది ఎవరి నుంచి వచ్చి ఉంటుంది, ముఖ్యమంత్రి నుంచి వచ్చిందనే అనుకుంటారు. బట్టి విక్రమార్క కూడా అదే విధంగా మాట్లాడారు. నేను రాజశేఖర రెడ్డికి సన్నిహితం కాబట్టి నా మీద రాధాకృష్ణ బురుజు వెళ్తున్నారు అని చెప్పారు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు 2009లో చనిపోయినారు బట్టి విక్రమార్క గారు, 16 సంవత్సరాలు అయింది. అప్పుడు రాస్తే కనుక రాజశేఖర రెడ్డి సన్నిహితం అంటే ఇప్పుడో రాస్తుండే, మీరు మీ డిప్యూటీ సీఎం అయినప్పుడు రాస్తుండే. కానీ ఓపెన్ సీక్రెట్, రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి వీళ్ళు సపోర్ట్ రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతి దానిగా ఉంది, బట్టి విక్రమార్కకి ఎన్టీవీ దానిగా ఉంది. దానిలో డౌట్ ఏం లేదు, ఇంకా వేరే రెండో క్వశ్చన్ ఏం లేదు. సో ఈ కథనాలు నిజంగానే వీళ్ళు కోల్ బ్లాక్, మరి బట్టి విక్రమార్క మేము ప్రయత్నం చేయలేదు కోల్ బ్లాక్ అని ఆయన ఏం చెప్పలేదు. టెండర్ రద్దు చేస్తున్నట్టు చెప్తున్నారు. మరి టెండర్ ఎందుకు రద్దు చేయడం, ఏం తప్పు జరగకపోతే? సో ఇవన్నీ మళ్ళీ బట్టి విక్రమార్కకే. రెండవది, రేవంత్ రెడ్డి ఇప్పుడు మా మంత్రుల మధ్య చిచ్చు పెట్టొద్దు, మీరు మీడియా లీక్స్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి మీరనే అనుకుంటున్నారు. మరి 3 నెలల క్రితం మీరు ఖండించాలి కదా, మీ కేబినెట్ లో కొలీగ్స్ తిట్టారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టారు, తర్వాత బట్టి విక్రమార్కని తిట్టాను అని చెప్పి వచ్చినప్పుడు, ఇదే ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు ఎందుకు నేను తిట్టలేదు మా మంత్రివర్గ సహచరులను, ఎందుకు రేవంత్ రెడ్డి చెప్పలేదు? అప్పుడు ఆయన లీక్ ఆయనే ఇచ్చారు. ఇప్పుడు ఇక పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇప్పుడు హైకమాండ్ కంప్లైంట్ చేసిన సిద్ధమైనారు. నిజానికి అప్పుడు బట్టి విక్రమార్క హైకమాండ్ కంప్లైంట్ చేస్తారు, నా మీద ఇది రేవంత్ రెడ్డి రాయించారని చెప్పి కంప్లైంట్ చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ చేయి జారొద్దన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో మీరు ఈ మంత్రులు ముఖ్యమంత్రులు కొట్లాడుకుంటే కాంగ్రెస్ పాలన మీద ప్రజలకు కోపం రాయడం ఖాయం. ఏమనుకుంటారంటే ప్రజలు దొంగలు కలిసి ఊళ్ళు మంచుకున్నారన్న, నేను ఒక మోడు సామెత చెప్తున్నా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ వాళ్ళందరూ దొంగలు అనట్లేదు, బట్ ఈ మంత్రులు ఎవరి కౌంటర్లు వాళ్ళు తెచ్చుకున్నారన్న మెసేజ్ పోతుంది కాంగ్రెస్ పార్టీ. మీ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియోను చూస్తున్నారో, ఈ మంత్రుల వల్ల ముఖ్యమంత్రులు ఇట్లా కొట్లాడుకొని ఎవరిది వాళ్ళు టెండర్లు పంచుకుంటున్నారు, పైసలు పంచుకుంటారంటే కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు గద్దెదించింది, వాళ్ళు విపరీతమైన అవినీతి చేస్తున్నారన్న దాని మీదే ఈ విధంగా చేశారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఏం చేసినా ఒక ఫ్యామిలీ, ఒకటే కౌంటర్. ఇక్కడేమో ఎవరిది వాళ్ళు పంచుకుంటున్నారు, ఎవరి కౌంటర్ వాళ్ళు తెరిచారు అని చెప్పి ఇక్కడ బహిరంగంగానే మాట్లాడుకుంటారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందా అన్నది ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అమ్మాయిలు ఆలోచించాలి. సరే, ఇప్పుడు రాజకీయాల్లో డబ్బు లేనిది ఏది సాధ్యం కాదు. ఓటరు ప్రజలు కూడా అంత నీతిగా నిజాయితీగా ఆయన లేరు. ఓటుకు డబ్బు కావాలి, 2000 ఇస్తావా, 3000 ఇస్తావా, 5000 ఇస్తావా, రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా ఎంత ఇస్తావా, ఎంత తాగిస్తావా, తెప్పిస్తావా, ఏమిస్తావో ఆ డబ్బు ఏమో వాళ్ళ బట్టి విక్రమార్క ఏం ప్రింట్ చేయడు, రేవంత్ రెడ్డి ఏం వాళ్ళ ఇంట్లో ప్రింట్ చేయడు, కేసీఆర్ ఏమో ఇంట్లో ప్రింట్ చేయడు, లేకపోతే కిషన్ రెడ్డి ఏమో వాళ్ళ ఇంట్లో ప్రింట్ చేయడు. ఈ కాంట్రాక్టులు, కమిషన్లు, బొగ్గులు, బ్లాక్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వీటి ద్వారానే వాళ్ళకు రాజకీయ పార్టీలకు డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెడతారు. కొద్దిమంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఖర్చు పెడతారు, కొద్దిమంది రాజకీయ నాయకులు ఇంకో 20 సంవత్సరాలు పార్టీ నడపాలి, నేను నడపాలి, గెలవాలి కాబట్టి నాకు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి రావాలని చెప్పి కబ్జాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కమిషన్లు ఇవన్నీ నడుస్తాయి. ఇది ఓపెన్ సీక్రెట్.
కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. కొత్తగా ఈ బిల్స్ కూడా డబ్బులు తీసుకుంటారని బట్టి విక్రమార్క మీద వస్తుంది, ఆరోపణ వస్తుంది. కింది లెవెల్లో ఆ టాక్ నడుస్తుంది. దాని మీద బట్టి విక్రమార్క క్లారిఫై చేసి నేను తీసుకోవట్లేదు, ఇగో ఆన్లైన్ ప్రకారం చేస్తున్నాం, చేస్తున్నాం అని క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ ఆరోపణలు వచ్చినప్పుడు అది కింది స్థాయిలో అనుకుంటున్నారా లేదా, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణ వస్తున్నప్పుడు ఆయన వచ్చి క్లారిఫికేషన్ ఇస్తే బట్టి విక్రమార్క ఆయన అన్నారు, మేము రాజకీయాల్లోకి చాలా సేవ చేసేందుకు వచ్చాం, 40 సంవత్సరాలుగా ఉన్నాం, బట్ లాస్ట్ 2 years గా మీ ఇమేజ్ అయితే ఈ విషయంలో బిల్స్ విషయంలో అయితే డ్యామేజ్ అవుతుంది బట్టి విక్రమార్క గారు. చిన్న చిన్న బిల్స్ కూడా డబ్బులు తీసుకుంటారని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు కాంట్రాక్టర్లు ధర్నా చేశారు, ఇది మీ పార్టీ వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చి ఇగో ₹1 లోపు బిల్లు ఇన్ని ఇచ్చాం, దీనికి ఏవైతే డబ్బులు ఇవ్వలేదు, ఆ ప్రూఫ్స్ ఇస్తే గనక మీ ఏవైతే ఉంటారో మీ గ్రాఫ్ ఏదైతుందో అది డౌన్ కాకుండా ఉంటుంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఓపెన్ గా చెప్తున్నారు, మా దగ్గర కూడా చేయట్లేదు. ఒకసారి ఎమ్మెల్యేల సిఎల్పి మీటింగ్ లో పెట్టి 5 కోట్ల లోపే మీరు వర్క్స్ తెచ్చుకోండి, మిగతా అయితే గనక పెద్ద బిల్స్ అయితే మేము ఇచ్చేస్తామని ఓపెన్ గా ప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యేస్ కాకుండా మీరు మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వండి, ట్రాన్స్పరెన్సీ బిల్స్ ఇవ్వడంలో. ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి 5 సంవత్సరాల క్రితం 3-4 సంవత్సరాల క్రితం బిల్స్ కూడా ఇవ్వాలంటే దానికి అందరూ వడ్డీల మీద కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, చిన్న వాళ్ళు, సర్పంచులు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చిన్న నేతలు, ప్రభుత్వం అంటే బిల్స్. సో ఆ విషయంలో ఆయన బదనం అయితే ఖచ్చితంగా అవుతున్నారు. సో ఈ విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి ఖచ్చితంగా. అంటే ఒక పాయింట్ భరత్, మీరు అంటున్నట్లు ఏ మంత్రులు కూడా బయటకు వచ్చేసి దాని గురించి వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నారు, మా మంత్రులు అందరూ క్లీన్ చిట్ తో ఉన్నారు, క్లీన్ ఇమేజ్ తోనే ఉన్నారని చెప్పేసి అంటారు. ఈ మాటలు సరిపోతాయి? ఇంతకాలం ఏం చేశాడు మా మంత్రులు క్లీన్ ఇమేజ్ అని? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి అయినప్పుడు ఇవాళ ఎందుకంటే బట్టి విక్రమార్క కంప్లైంట్ చేస్తాడేమో, కోమటిరెడ్డి కంప్లైంట్ చేస్తాడేమో అన్న ఉద్దేశంతో ఆయన అందరూ ఓపెన్ సీక్రెట్, మీ మంత్రివర్గం లేకపోతే మీ ఎమ్మెల్యేలందరూ ఆంధ్రజ్యోతిలో రాసే కథనాల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అనుకుంటున్నారు. అంటే అసెంబ్లీ లాబీలో చర్చ, ఇదివరకు కేబినెట్ కొలీగ్స్ నేను తిట్టానన్నప్పుడు తిట్టలేదని ఎందుకు చెప్పలేదు ఆయన క్లారిఫికేషన్? ఇప్పుడు శృతి మించింది మళ్ళీ తన మీద అటాక్ చేస్తారు. బట్టి లేకపోతే ఉత్తమైన బట్టి అయినా లేకపోతే కోమటిరెడ్డి అయినా వీళ్ళందరూ అటాక్ చేస్తారన్న ఉద్దేశంతో ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఈ మీడియాకు లీక్స్, ఈ సెలెక్టివ్ లీక్స్ మీడియాకు మీరు ఆంధ్రజ్యోతికి ఇస్తున్నారు. మీరేం తెలుసు, ఆంధ్రజ్యోతి మీకు ఫేవర్ గా ఉందని తెలుసు, ఎందుకంటే టీడీపీ ఆయన నుంచి మీకు సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలే, మంచిదే. అంటే ఒక రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతి ఈనాడు సపోర్ట్ కాదు, కేసీఆర్ కు ఆయన ఛానల్స్ సపోర్ట్ ఉండే. కేసీఆర్ కు ఆంధ్రజ్యోతి పడదు కానీ కేసీఆర్ కు నమస్తే తెలంగాణ ఆయన సొంత పేపర్ ఉంది, ఇంకా మిగతా సంస్థలు కూడా సపోర్ట్ ఉండే. మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు, పార్టీల మధ్య ఇప్పుడు పెద్దగా మేము న్యూట్రల్ అని చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రజలు దాన్ని నమ్మట్లేదు. ఈ పలానా ఛానల్ పేరు చెప్తే, పలానా పేపర్ చెప్తే ఇది ఈ ఛానల్ ఈ పేపర్ తో అసోసియేట్ అని చెప్తున్నారు. అయితే ఒకటి ఎన్టీవీ, నేను ఒకటి ఏమంటే ఎన్టీవీ 19 సంవత్సరాలుగా ఉంది 2007 నుంచి. ఇప్పుడున్న దానిలో ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ ఆల్సో ఎన్టీవీ. ఓకే, 19 సంవత్సరాలుగా ఇప్పుడు మనం రోజు 100-150 వార్తలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా దాంతో అన్హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. రోజు 100 వార్తలు ఇస్తే దాని మీద కనీసం ఒక 10-15 వార్తల మీద నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ విధంగా చూస్తే విమర్శలు కొంత తక్కువనే వచ్చాయి ఎన్టీవీ మీద. మధ్యలో ఒకసారి ఆ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద ఒకసారి ఆరోపణ చేశారు. మళ్ళీ ఈ ఆరోపణ, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కథనం వెనుక ఇది ఉందని చెప్పి మిగతా మీడియా సంస్థల కంటే కొంత తక్కువ ఆరోపణలు ఎన్టీవీ మీద వచ్చాయి. పైగా కోటి దీపోత్సవం ఇటువంటి కార్యక్రమాల ద్వారా చాలా వాళ్ళు ఫేమస్ కూడా అయ్యారు. నరేంద్ర చౌదరి కొంత ఆ విషయంలో క్రెడిబిలిటీ కూడా ఎన్టీవీకి ఉంది. కానీ ఈ విషయంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతి చేసిన ఆరోపణ ద్వారా, అప్పుడు కూడా ఆంధ్రజ్యోతి ఆరోపణ చేసిందా, విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి సంబంధించి కూడా ఆంధ్రజ్యోతిలో టెలికాస్ట్ చేశారు. అప్పుడు బెదిరించినట్టు, ఆయన బెదిరించి ఆయన డబ్బులు అడిగి వార్తలు రాసినట్టు సేమ్ మళ్ళీ అదే ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఎన్టీవీ మీద రాసింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ కుదిరిందని చెప్పారు. ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గం. ఇప్పుడు మళ్ళీ ఏం విషయం అయిందో మీకు గొడవలు ఉంటే పెట్టుకోండి అని చెప్తున్నారు. బట్ అది రాయించిన దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని అనుకుంటున్నారు.
నేను లేను అని చెప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది భరత్ ఈ టైంలో. ఎందుకు ఒకవేళ మీరు అన్నట్లు వెనకుండి సీఎం రేవంత్ రెడ్డి రాయిస్తే గనక ఎందుకు ఆయన్ని రాయించాలి? మళ్ళీ రేవంత్ రెడ్డి దీనిలో రాయించాడు, బట్టి విక్రమార్క దానిలో కోమటిరెడ్డి అంటే మళ్ళీ క్లీన్ ఇమేజ్ మా మంత్రులు అని చెప్పడం ఎందుకు, రాయించడం ఎందుకు అనేది కూడా రేజ్ అవుతుంది. రాసిన తర్వాత ఇంత ఇష్యూ అవుతుంది అనుకోలే కదా. బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాధాకృష్ణన్ తిట్టి దీన్ని ఎవరు రాయించాడో మాకు తెలుసు, వాళ్ళ సంగతి చూస్తామని అన్న తర్వాత ఇప్పుడు మంత్రివర్గం మీటింగ్ ఉంది మేడారంలో, దీనిలో గొడవ పడవచ్చు. లాస్ట్ మంత్రివర్గంలో కూడా గొడవ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకళ్ళిద్దరు మంత్రులు నిజంగానే తిట్టాడు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేదట. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టినట్టు రాశారు దానిలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి కూడా చాలా వార్తలు వచ్చాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పాలమూరు రంగారెడ్డి మీద ఏర్పాటు చేస్తే దాన్ని లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీచ్ లైవ్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి స్పీచ్ లైవ్ ఇచ్చారు. దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయినాడు రేవంత్ రెడ్డి మీద. హైకమాండ్ కూడా కంప్లైంట్ చేశాడు, నా స్పీచ్ ఎందుకు లైవ్ ఇవ్వలేదు, ఓన్లీ నీకు మాత్రమే పేరు తెచ్చుకుందాం అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య టస్సిల్ గొడవ జరిగింది ఆ విషయంలో. ఇట్లా బయటికి రాని ఇష్యూస్ చాలా ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క మెయిన్ సీనియర్స్, కాంగ్రెస్ పార్టీ 2017లో వచ్చాడు ఈయన. బట్ మన రేవంత్ రెడ్డి కంట్రిబ్యూషన్ లేదు అని చెప్పలేం. రేవంత్ రెడ్డి డెఫినెట్ గా హైకమాండ్ కంటే కూడా స్థానిక లీడర్ల వల్లే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఏదో రాహుల్ గాంధీని చూసి, ప్రియాంక గాంధీని చూసి, వాళ్ళని చూసి ఓటు అడ్డదానికంటే ఇండివిజువల్ లీడర్స్, కాంగ్రెస్ మీన్స్ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో బలమైన లీడర్స్ రావడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ కు మీద ఉన్న వ్యతిరేకతని ఆయన తిట్ల ద్వారా, ఆయన వాళ్ళ మీద అటాక్ ద్వారా కాంగ్రెస్ వైపు అది చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కూడా ఖర్చు పెట్టుకున్నారు. 1000 కోట్లు 1500 కోట్లు అప్పు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పార్టీ ఫండింగ్ చేసి 300-400 కోట్లు, సరే 1000 కోట్లు కాకుండా 300-400 కోట్లైనా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి ఇచ్చే ప్రయత్నం చేశారు. అందుకనే ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు. 2017లో జాయిన్ అయినా అందుకనే ఉన్నారు. ఆ ప్రయత్నం ఆయన సీరియస్ గా చేశారు. సో ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు హైకమాండ్, నో డౌట్. బట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారంటే మంత్రివర్గంలో కుమ్ములాట్లు 100% ఉన్నాయి. కోమటిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలియకుండా సినిమా టికెట్లకు పర్మిషన్ ఇస్తున్నారు అన్నప్పుడు ఏంది అర్థం? సినిమాటోగ్రఫీ మినిస్టరు నాకు తెలియకుండా ఇస్తున్నారు అని చెప్పారంటే ఎవరి మీద చేశారు? ఆయన ముఖ్యమంత్రి మీద చేశారు కదా, ఇంకేముంది దానిలో డౌటే ఉంది. సో ఈ లాస్ట్ 15 రోజులుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓకే బానే గ్రాఫ్ ఉందనుకుంటే లాస్ట్ 15 రోజులుగా కొట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభిమానులకు మంచిది కాదు. అంటే ఒకళ్ళు ఒక ఛానల్లో వార్తలు రాయిస్తే, ఒక్కళ్ళు ఒక్కో పేపర్ లో వాళ్ళ గిట్టన వాళ్ళ మీద వార్తలు రాయిస్తే పార్టీ ఏముంటది ఇంకా? ఇంకో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏ ఛానల్ లేనట్టుంది. వాళ్ళ బ్రదర్ కి ఇంతకుముందు ఉండే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛానల్ ఉండే, ఇప్పుడు లేదనుకోండి వాళ్ళ చేతిలో. బట్ ఏదేమైనా ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతున్న పరిణామాలు కాదు. ముఖ్యమంత్రి కూడా ఏదైనా ఉంటే వాళ్ళని పిలిచి చెప్పాలి, కానీ లీక్స్ ఇచ్చి మంత్రులకు వ్యతిరేకంగా ఆయన రాయిస్తే అది ఏమాత్రం శోభనివ్వదు. ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు, మా మంత్రుల గురించి మీరు రాయకండి, మీరు ఎన్టీవీ కథనం మొదలు అందరూ ఆయన అనుకున్నారు. కానీ ఆయన సిట్ ఏర్పాటు చేసి ఇది నాకు సంబంధం లేదని చెప్పి సిట్ ఏర్పాటు చేయించాడు. కానీ ఇవాళ వచ్చిన కథనం వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అనుకుంటే గట్టి పరుష పదజాలంతో నమస్తే తెలంగాణ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళను తిట్టినంత పరుష పదజాలం ఉపజేయలేదు. మీకు గొడవలు ఉంటే చూసుకోండి అని మాత్రమే చెప్పారు అంతే. అవును, ఇంతకుముందు ఆయనకు వ్యతిరేకంగా కథనాలు వచ్చినప్పుడు తిట్టిన సందర్భం ఉంది. లేకపోతే యూట్యూబ్ సంబంధించి వస్తే గిట్ట వాళ్ళని తొక్కి తీస్తా, ఏమనుకుంటారో అది ఇది అని అన్నారు. చాలా మాటలు. అదే మాట ఆంధ్రవతిని అనగలరా? దమ్ముందా రేవంత్ రెడ్డికి? ఉందా చెప్పండి. యూట్యూబ్ దాని గురించి 3 సార్లు యూట్యూబ్ డిజిటల్ మీడియా గురించి అన్నారు కదా, ఆయన అనేసేవారు కదా. అంటే నీకు సపోర్ట్ చేస్తుంది ఆంధ్రవతి, నో డౌట్, దానిలో తప్పేం లేదు. వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా నేను ప్రతి పార్టీకి, వ్యక్తులకి, లీడర్స్ కి, కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఛానల్ లేదు, మళ్ళీ ఒక్కో వ్యక్తికి ఒక్కో ఛానల్ సపోర్ట్ చేసే విధంగా ఉంది అట్లా, ఎందుకంటే కలెక్టివ్ లీడర్షిప్ కాబట్టి. అంటే ఇంకొకటి ఫైనల్ గా చూస్తే భరత్, కేబినెట్ లో ఇలాంటి విభేదాలు ఉంటే గనక కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి, ముందు ఏ రకంగా ఉంటుంది? ఇంకా 10 years వచ్చేది కూడా మేమే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు కదా 10 years రావడం కదా, చివరిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో
ఏ రాష్ట్రంలో రెండవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది చూడండి. 2012 తర్వాత ఏ రాష్ట్రంలో కూడా రెండవసారి అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. 2012లో అస్సాంలో వచ్చింది. 2009లో రాజశేఖర రెడ్డి రెండోసారి తీసుకొచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్రలో వచ్చింది 2010లో. మళ్ళీ 2012లో అస్సాంలో చివరిసారిగా రిపీట్ అయింది. అస్సాంలో మూడోసారి తరుణ్ గొగోయ్ అక్కడ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ ఉండే. 2012లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో మళ్ళీ రిపీట్ కాలేదు కాంగ్రెస్. కర్ణాటకలో వచ్చిపోయింది, ఛత్తీస్గఢ్ వచ్చిపోయింది, వరుసగా రెండోసారి రాలేదు కాంగ్రెస్. 2012లో జరగదు. మరి బీజేపీ గవర్నమెంట్స్ గుజరాత్ లో 30 సంవత్సరాలు, అస్సాంలో మళ్ళీ రిపీట్, మధ్యప్రదేశ్ లో రిపీట్, ఛత్తీస్గఢ్ రిపీట్, 3 సంవత్సరాలు 3 సార్లు వచ్చినాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ వచ్చి మళ్ళీ రాలేదు. కానీ బీజేపీ అస్సాంలో 2 సార్లు, గుజరాత్ లో ఎన్నిసార్లు, హర్యానాలో 3 సార్లు. కాంగ్రెస్ లో ఎందుకు అధికారంలోకి రాదంటే వీళ్ళు కొట్టుకొని ప్రజల ముందు ఏంటంటే అబ్బా వద్దులే ఇక వీళ్ళు తన్నుకుంటారు. హైకమాండ్ ఏమో ప్రేక్షక పాత్ర చూస్తుంది. పంజాబ్ లో అధికారంలోకి వచ్చారు, అమరీందర్ సింగ్ దించారు. ఏమైంది? సో వరుసగా నేను చెప్తున్న ఫ్యాక్ట్, లాస్ట్ 14 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు సీఎం అంటున్నారు కానీ మీ పార్టీ ట్రాక్ రికార్డ్, ఒకవేళ రేవంత్ రెడ్డి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తే అది రికార్డు బద్దలు కొట్టాలి. అంతే కదా? అంతే. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మీరు వరుసగా రెండోసారి అధికారంలోకి రాక 14 సంవత్సరాలు అవుతోంది. కానీ బీజేపీ ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మహారాష్ట్రలో ఎక్కడైనా చూసుకోండి మీరు, గుజరాత్ లో ఏ రాష్ట్రాన్ని చూసుకోండి, చాలా వచ్చిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మీరు మాత్రం మళ్ళీ రిపీట్ కావట్లేదు. మీరు రావాలంటే చాలా అద్భుతమైన పరిపాలన చేసి ఉండాలి. మీలో మీరు ఇట్లా కొట్టుకుంటే అధికారంలోకి సంగతి కాదు కదా. అధికారంలోకి సంగతి మీరేదో జూబ్లీహిల్స్ గెలిచామని సంబరాలు 175 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కానీ రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు వస్తే రావచ్చు. కానీ ఇప్పుడైతే నాకు ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ రిపీట్ అవుతుంది అని అయితే నాకు అనిపించట్లేదు. అది బీఆర్ఎస్ బీజేపీ అని తెలియదు. ఇట్లే కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వస్తుంది? హైకమాండ్ వీళ్ళు ఎంత కొట్టుకుంటే వాళ్ళకి అంత హ్యాపీ. ఒక లీడర్ మీద వాళ్ళు వదిలిపెట్టరు. అల్టిమేట్ గా మమ్మల్ని ఛాలెంజ్ చేయకూడదు, రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఎవరు టచ్ చేయకూడదు అని ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ అయితే ఎక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతారని వీళ్ళలో కొట్లాట్లు పెట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. మధ్యలో అల్టిమేట్ గా సఫర్ అవుతుంది పాపం కాంగ్రెస్ కార్యకర్త కదా. కార్యకర్త కదా. ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రాల్లో ఇంకా 15 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఉందా? తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అక్కడ అయిపోయింది. ఇక్కడ ఈ పరిస్థితి. అందుకే నేను అస్సాం తర్వాత వేరే రాష్ట్రం చూపించండి. 2012 తర్వాత వేరే రాష్ట్రంలో మీరు మళ్ళీ సొంతంగా అధికారంలోకి వచ్చారా? 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. సో ఇక్కడ రావాలంటే మీరు ఏదో అద్భుతమైన పరిపాలన, ఏది అడిగినా మీరు పైసలు లేవు చేయడానికి, పైసలు లేవు, మా దగ్గర డబ్బులు లేవంటే పబ్లిక్ నీకు ఎందుకు ఇచ్చామే అధికారం అని అంటారు. అంతే కదా. ఇక చూసి నువ్వు డబ్బులు లేవు అనడానికి నువ్వెందుకు మరి ఇంకా డబ్బులు కేసీఆర్ ఉన్నప్పుడు డబ్బులు లేవని అనలే కదా. ఏదన్నా నువ్వు కష్టమో నష్టమో నువ్వు లోపల పెట్టుకొని భరించాలి. ప్రతిసారి పైసలు లేవు అంటే కనుక అల్టిమేట్ గా అవుద్ది. ఈ 2 సంవత్సరాల్లో అంత పెద్ద ల్యాండ్ మార్క్ డిసిజన్స్ ఇదేదో చేశాము, గొప్ప పని చేశామని చెప్పుకునేందుకు ఏం లేవు. ఒక సన్నబియ్యం పథకం ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ లో ఉంది. ఆ ఫ్రీ బస్సు ఎవరు అడగకుండా ఇచ్చారు. మరి ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల రాదు, డెవలప్మెంట్ తో వస్తుంది అల్టిమేట్ గా. చూద్దాం ఏం జరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో. ఇట్లుంటే అయితే మాత్రం కష్టం. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే సీఎం అంటున్నారు కానీ ఇట్లుంటే మాత్రం రిపీట్ అవ్వడం కష్టం. అంటే మంత్రివర్గ సహచరులు అందరూ డిఫేమ్ అయ్యి నేనొక్కడిని మాత్రం నాకు మంచి పేరు వస్తే మళ్ళా నన్ను చూసి అధికారంలోకి వస్తారంటే ఆ మంత్రులు గెలిస్తేనే రేవంత్ రెడ్డి గెలుస్తాడు, ఎమ్మెల్యేలు గెలుస్తారు రేవంత్ రెడ్డి గెలుస్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు బదనామై రేవంత్ రెడ్డి ఒక్కడి ఇమేజ్ ఉంటే కాదు, నీ ఇమేజ్ కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు మంత్రివర్గ సహచరులు. చేస్తారా చేయరా? మొదటి 1.5 year ఏంటంటే ముందు మనం అధికారంలోకి వద్దాం, కౌంటర్ ముందు మనం సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇక లాస్ట్ లో తెలుస్తుంది. ఇంకా 1-2 years అయిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటూ నడుస్తుంది. రైట్. థ్యాంక్ యూ భరత్.